పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. అయితే మీరు అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు మీకు ఒక బ్రహ్మాండమైన అన్నంలోకి మంచి ఆధారంగా ఉండే ఒక పులుసు. ఆ పులుసు మీ అందరికీ తెలుసున్నదేనండి, నేను కొత్తగా ఏం చేయటం లేదు. అయితే నేను నా స్టైల్లో ఎలా చేస్తానన్నది మీకు చూపెడదామని వీడియో చేస్తున్నాను. ఇది చామదుంపల పులుసు అండి. చామదుంపల పులుసు అంటే చాలా 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 పాతకాలం నాటి వంటకం ఇది. అయితే దానికి ఏం కావాలన్నది చూడండి. ఇదిగో టైం వేస్ట్ అవ్వకుండా నేను చామదుంపలు మేము ఇలా ఉడికించి పెట్టానండి. ఇదిగో ఉడికించి ఒలిచేసి పెట్టాను. ఇవి ఆరతాయని అలా పెట్టాను. అయితే ఇదిగో ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా పంచదారండి రుచి కోసం. అయితే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇదిగో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా చింతపండు నేను నానబెట్టి ఉంచాను. ఎందుకంటే ఇవన్నీ మనకి వీడియో లాంగ్ అయిపోతే చూడటం కూడా చిరాగ్గా ఉంటుందేమో అనే ఉద్దేశంలో కొన్ని పనులు నేను చేస్తూ ఉంటాను. ఏమనుకోకండి, నాకు టైం ఉండదు, మీకు టైం ఉండదు అని జాగ్రత్తగా చేసుకుంటాం. ఇదిగో ఇలాగా ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఎలా ఉపయోగించి జాగ్రత్తగా ఎలా పులుసు పెడతానో చూద్దాం రెండు వీడియోలకి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి వేస్తున్నాను, ఎలా వేస్తున్నాను, ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. చాలా కొద్దిగా వేసుకుంటే చాలు, చాలా చాలా బాగుంటుంది. ఇది పాతకాలం నుంచి చేసుకునే పులుసే, ఏమీ కూడా కొత్తదేం కాదు. కొత్త వంటకం అంతకన్నా కాదు, నేను ఇలా చూపెడుతున్నానని కాదు. నేను ఎలా చేస్తాను, నా ప్రతి వంట మీకు పరిచయం చేయటం గురించే ప్రతిదీ నేను చూపెడుతున్నాను, అంతకన్నా ఏం లేదండి. ఇదిగో నూనె వేసుకోవటం. నూనె కొద్దిగా వేసుకుని ఇప్పుడు దీంట్లోనూ ఇదిగో 4 మిరపకాయ ముక్కలు ఇలాగా, తర్వాత ఇదిగో కొద్దిగా శనగపప్పు బద్దలు అలాగా, కొంచెం మినప్పప్పు అలాగా, ఇదిగో ఆవాలు, కొద్దిగా ఆవాలు, అదిగో తర్వాత జీలకర్ర, ఇదిగో అదిగో, తర్వాత ఒక మెంతి గింజ. పులుసు అంటేనే మెంతులు ఉండాలి. నేను ఇందాక ఇదిగో ఇంగు డబ్బా కింద పెట్టడం లేదు, ఇప్పుడు పైనుంచే తీసి ఇదిగో పోపుకి ఏం కావాలి అనేది అన్నీ కూడా దీంట్లో వేసాను. వేసి ఇదిగో దీన్ని చక్కగా పోపు ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగకపోతే కనుక, పోపు వేగకపోతే అసలు పులుసే బాగోదు. ఏది వండినా పోపు చాలా బాగోవాలి. చాలా బాగుంటేనే, గుమ్మగుమ్మలాడుతుంటేనే మనకి బాగా ఏ కూరలైనా, పులుసులైనా, పచ్చళ్ళైనా పోపు బాగా ఎర్రగా వేగాలి. వేగితే అప్పుడు మనకు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఇవన్నీ. అది మనం ఎప్పుడూ కూడా హడావుడిగా వేయించుకోకూడదు. హడావుడిగా వేయించుకున్నప్పుడు అవి కొన్ని మాడిపోతాయి, కొన్ని ఏమో వేగకుండా ఉండిపోతాయి. అది చామదుంపలు కూడా నేను ఎందుకు ఉడికించి ఉంచానంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకని చక్కగా నీట్గా కడిగి కొద్దిగా ఉప్పు వేసేసి దాన్ని నేను బూరిముకుల్లోనే ఉడికించాను. మీకు వీలైతే పదును తెలిస్తే కనుక కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్లో ఎక్కువ విజిల్స్ వేస్తే కనుక చిమిడిపోతాయి. ఆ చిమిడిపోయింది అయితే కనుక మీకు ఏమవుతుందంటే పులుసు అంత జిగురు వచ్చేస్తుంది. అలా కాకుండా ఇదిగో 75% అంటే 3 వంతులు ఉడికించాను నేను. మళ్ళీ ఇప్పుడు దీంట్లో వేసి మళ్ళీ పులుసులో ఉడుకుతాయి కాబట్టి మళ్ళీ మనం దాన్ని అంత ఉడికించక్కర్లేదు. అప్పుడు మనకు ముక్కలాగే ఉంటుంది. లేకపోతే మీరు పెద్ద దుంపలు తీసుకుంటే చక్రాల కింద కోసేయండి ఉడికించేసి. ఇవి నేను చిన్న దుంపలు కావాలని ఏరి పట్టుకొచ్చాను పులుసు కోసం. ఇదిగో ఇప్పుడు ఈ పోపు ఏమో వేగింది. ఇదిగో చూసారా, ఎర్రగా వేగింది. వేగిన పోపులో ఇదిగో పచ్చిమిరపకాయలు, ఇదిగో కరివేపాకు వేసి ఇది ఒక్కసారిగా వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఓ వేపు చక్కగా సన్నగా వేగాలి. ఏది కూడా పచ్చివాసన రాకుండా ఉండాలి. అప్పుడే వంట ఏదైనా సరే గుమగుమలాడుతూ ఉంటుంది. ఇది
సన్నగా సగం ఉల్లిపాయలు వేగాక మళ్ళీ చూపెడతాను. ఇదిగో ఉల్లిపాయలు ఇలా వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక ఏం చేయాలంటే ఇందులో నేను ఒక్కసారి ఈ చామదుంపలు కూడా ఒకసారి తిప్పాలి. నూనెలో చక్కగా తిప్పితే చాలా బాగుంటాయి, జిగురు రాకుండా ఉంటాయి. మనం ఇందులో టమాటాలు అవి వేసాక తిప్పితే తడి వచ్చేస్తుంది, అప్పుడు దీనికి నూనె అంటదు. అందుకని ఏం చేయాలంటే ఉల్లిపాయలు వేసిన వెంటనే వేగాక ఈ చామదుంపలు తిప్పాలి. ఇలాగా చితకనివ్వకూడదు, చితికితే అందం ఉండదు, పులుసు అందం ఉండదు, రుచి ఉండదు, జిగురు వచ్చేస్తుంది. ఇదిగో ఇలాగా తిప్పాక ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇదిగో టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గుతాయి, ఇలా దీంతో పాటు మగ్గుతాయి. టమాటాలు కూడా చాలా బాగుంటుందండి ఈ పులుసు. పాతకాలం వాళ్ళు నాకు తెలిసినంతలో చక్కగా కుండల్లో పెట్టేవారు ఈ పులుసు. మరి ఎందుకు పెట్టేవారో నాకు తెలియదు, ఆ టేస్ట్ ఏంటోనో. నేనైతే ఇప్పుడు దీంట్లోనే పెడుతున్నాను. కుండల్లో పెట్టి చక్కగా ఎందుకో నిలవ ఉంటుంది. మరి సద్దన్నాల్లో పొద్దున్నే వాళ్ళకి పోతే తిని పొలాలు వెళ్ళేవారు చాలామంది. ఇదిగో ఇది ఇలా వేసాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ చింతపండు మటుకి పలచగా పిసుక్కోకూడదు, చిక్కగా పిసుక్కోవాలి. ఇదిగో ఇంతే చింతపండు అండి, ఒక వండంత చింతపండు తీసాను నేను. ఇది పులుసు అని పలచగా పెట్టుకోకూడదు, అలా కూరలా గట్టిగా వండుకోకూడదు. అందుకని ఏంటంటే సమానంగా చేసుకోవాలి. అది బాగు టమాటాలు కూడా వేగిపోయాయి. వేగిపోతే ఇప్పుడు ఈ పులుసు అవి చేసి అవి ఇంకా వేగాక మళ్ళీ పులుసు అది తీసుకుని నేను చూపెడతాను. ఇదిగోనండి టమాటాలు కూడా మగ్గిపోయాక అప్పుడు చింతపండు పులుసు ఇలా చిక్కగా తీసాను నేను కొద్దిగా. అందులో తీసి అలా పోసేసుకోవాలి. పోసుకుని ఇప్పుడు ఈ క్వాంటిటీని బట్టి ఉప్పు అది వేసుకోండి. చింతపండు పులుసు అది వేయకుండాను ఉప్పులు పసుపులు వేయకండి. ఎంత అయింది అనేది మనకు తెలియాలి కదా, మరి దాన్ని బట్టి ఇదిగో పసుపు వేయటం, ఒక చిటికెడు పసుపు, ఇదిగో ఒక చెంచాడు కారం వేసుకుని ఇదిగో ఉప్పు కూడా సరిపడా, ఉప్పు సరిపడా వేసుకున్నాం. తర్వాత రుచి కోసం చిన్న బెల్లం ముక్క కానీ కొద్దిగా పంచదార కానీ వేయండి. చాలా చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే ఇది ఒక్క గరిటెది పోసుకుంటే చాలా బోళ్ళంత అన్నం తినచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగో దగ్గరగా ఉడికాక చక్కగా చాలా మంచి ఇప్పటికే గుమగుమలు ఆడిపోతుంది పులుసు, ఇంకా ఉడుకుతుంటేనే. ఇదంతా ఉడికాక ఇంకా బాగుంటుంది. మీకు ఏంటంటే ఇలాంటి పులుసులు, రసాలు, చారులు, అనేక రకాల పులుసులు మీకు అన్నీ నేను నెమ్మదిగా చూపెడతాను. కంగారు పడకండి, అన్నీ చెబుతాను, మీరు అన్నీ నేర్చుకుంటారు. కానీ నాకున్న విద్యలో అందరికీ నేర్పించాలనే ధ్యేయంతో నేను ఉన్నాను. ఇది ఉడికాక మళ్ళీ దగ్గర పడ్డాక మీకు చూపెడతాను. ఇదిగో చూసారా ఎంత కొత్తలాడుతో ఎంత అందంగా ఉందో చూసారా. పులుసు చక్కగా ఉడికిపోయింది దగ్గరగాను. మీకు కావాలంటే ఇంకొంచెం పలచం చేసుకోండి, కానీ బాగోదు అంత పలచం చేస్తే. ఇంకా దీంట్లో ఎటువంటి పిండి ఏమీ పెట్టక్కర్లేదు, ఇలా దగ్గర పడిపోతుంది. కానీ దీంట్లో టిప్స్ ఏంటంటే చామదుంపల్ని చిమడ పెట్టద్దు, మెత్తగా చేసేసుకోవద్దు, కొద్దిగా పరుగ్గానే ఉడికించుకోవాలి. నెక్స్ట్ దేని తర్వాత నేను ఏం వేసి ఎలా మగ్గించాను అన్నది జాగ్రత్తగా చూడండి. ఇది చాలా 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 బాగుంటుంది. అన్నానికి ఎంత ఆదరవుగా ఉంటుందంటే అంత బాగుంటుంది అన్నంలోకి. ఇది మీరు ఏం చేస్తారంటే ఈ చామదుంపల్ని కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ విజిల్స్ వేయించారంటే మీకు బాగా ముద్దలా అయిపోతాయి. ఇది బయట నేను ఈ బూర్లు ముక్కుళ్ళే వేసి కొంచెం ఉప్పు వేసి నేను ఉడికించాను, అందుకని చక్కగా అలా వచ్చాయి. మీరు కూడా వీలుని బట్టి అలాగే చేసుకోండి. ఇంతేనండి ఈ చామదుంపల పులుసు. ఇంత బాగా చేసుకుని ఇంత చక్కగా తినచ్చు. మీరందరూ ఇదిగో స్టవ్ కట్టేస్తున్నాను, మీరందరూ కూడా ఇలాగే చేసుకోండి. ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా పుల్లగా కమ్మగా మంచి రుచితోటి అమోఘమైన రుచి, మళ్ళీ మామూలు రుచి కూడా కాదు, అంత బాగుంటుంది. అంత బాగుండే చామదుంపల పులుసు మీ అందరి కోసం చేశాను.
ఈరోజు నేను ఏ రకంగా చేసి ఎలా ఫాలో అయ్యి ఎలా చేశానో ఒకదాని తర్వాత ఒకటి ఏం వేసానో అలా వేసుకుంటూ చేస్తే మీకు అదే టేస్ట్ తోటి చక్కగా వస్తుంది. అని చేత మీరందరూ కూడా నేను ఏ రకంగా చేశానో చూసి చక్కగా శ్రద్ధగా చేసి మీ పెద్దలకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని చక్కగా ఆనందించండి. మీరందరూ మరిన్ని మంచి మంచి పాతకాలం కొత్త కాలం వంటలతోటి మళ్ళీ మీ ముందరకు వస్తాను. ఈ లోపు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.